ఓకే అండి, అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక దరిద్రమైన రోజు పోయిందని మేమందరం భావిస్తున్నాం. మీ సహకారంతో, ప్రజల సహకారంతో ఈవేళ ఈవెన్ ఎవరో ఊహించని ఈవెన్ ఈ రాక్షసుడు ముఖ్యమంత్రి ఆయన కూడా ఊహించాడు ఎన్ని సీట్లు వస్తాయని. అలా అయితే లండన్ నుంచి రాపోండి. సో ఈవేళ ప్రజలు ఎంత విసిగి వేసారిపోయారో అతని పరిపాలన మీద అనే దానికి ఉదాహరణ చెప్పడానికి ఈవేళ వచ్చిన మన ఈ రిజర్వేషన్ చెప్పాలి. అంటే ప్రజలు ఏది కోరుకున్నారో ఒక రాజశేఖర రెడ్డి కొడుకుగా అతని నుంచి ఆశించిన ఫలితాలు ఈవేళ ప్రజలకి అందలేదన్నది క్లియర్గా అర్థమవుతుంది. దీని మీద ఏదో మీరు అన్నట్టు 90తోటో 70తోటో 50తోటో గెలుస్తారని చెప్పిన పెద్ద మనుషులు 98% మేమందరికీ కూడా ఈ పథకాలు అందించాం. ఈ పథకాల వల్ల ప్రజలు మాకు అందరికీ కూడా ఓట్లు వేస్తారు, మీకే 0 వస్తుందని చెప్పి చివరికి 0 వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు. అట్లాంటి నిర్ణయం తీసుకుని ప్రజలు ఈవేళ తెలుగుదేశం పార్టీకి, కూటమికి పట్టం కట్టారు. మా అందరి తరఫున, పార్టీ తరఫున, మా అందరి తరఫున ప్రజలకు మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలు కోరుకునే పరిపాలన ఇది కాదు అనేది గమనించిన తరుణం మీ అందరికీ అర్థమై ఉంటుంది. మన రాష్ట్రంలో ఈ 3 ప్రాంతాల్లో పట్టభద్రుల ఎన్నికలు జరిగినప్పుడు ఏదో పోనీ ఒక ప్రాంతం ఏదో ఆడుకుంటే గెలిచిస్తాం, లేకపోతే ఏదో డబ్బులు ఇస్తే గెలిచిస్తాం అనుకునే పరిస్థితి కాకుండా 3 ప్రాంతాల్లో ఉన్న విజ్ఞులు, పట్టభద్రులు ఎమ్మెల్సీలు గెలిపించారంటే తెలుగుదేశం పార్టీ యొక్క అభ్యర్థుల్ని ఆ రోజే ఒక పునాది పడింది. ప్రజల మనసులో ఇటువంటి రాక్షస ముఖ్యమంత్రిని తప్పనిసరిగా తప్పించాలనే ఆలోచన ఉందని చెప్పి మేధావులకు కానీ, ఇలాంటి మీడియా మిత్రులకు కానీ, మాకు కానీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు పోరాడితే ఈవేళ జగన్ అన్న వాడికి ఈ టైంకి 12 సీట్లు కూడా అది గెలుస్తాయని పరిస్థితిలో లేదంటే ప్రజా తీర్పు. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపిస్తప్పుడు ఏదైతే ప్రజలు నా దేవుళ్ళు అన్నారో రేపు రాబోయే రోజుకి ప్రజలు అనుకునేది రేపు చంద్రబాబు నాయుడు న్యాయం చేయనందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే ప్రతి అధికారి కూడా ఏదైతే మీరు దొంగ పనులు చేయించారో అన్నట్లు బయట పెట్టే రోజు తొందరలోనే ఉంది. మీరు కూడా ఆలోచించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండాలి. ఈ రాష్ట్రం మంచి తోవలో రానందుకు, ప్రజలు సహకరించినందుకు మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మోడీ గారు కానీ ఐక్యతతో చేసింది త్రిమూర్తులుగా రేపు రాష్ట్రాన్ని కాపాడినందుకు ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తారు. ఈ రాష్ట్రాన్ని ప్రజల కోసం ఎప్పుడు కూడా పనిచేసే నాయకుడు చంద్రబాబు నాయుడు. విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం ఆర్కే బీచ్ లో కలిపేసాం. మా ఉత్తరాంధ్ర అంతా కలిపి ఈరోజు అన్ని వర్గాల ప్రజలందరికీ సిబిఎన్తోనే న్యాయం జరుగుతుంది. వైఎస్ఆర్సీపీ నుంచి విశాఖపట్నం కానీ, ఏపీ కానీ, విముక్తి ఆంధ్రప్రదేశ్ చేసినటువంటి ప్రతి ఒక్క మహిళ తలుచుకుంది కాబట్టే నా కుటుంబం అప్పుల పాలు అవ్వకూడదు, నా బిడ్డ సంతోషంగా ఉండాలి, నా బిడ్డకు ఉద్యోగం ఉండాలి, నా భర్త కల్తీ మద్యం తాగి చనిపోకూడదని నిర్ణయించుకున్న ప్రతి ఒక్క ఆడదే ఈరోజు ఏ ఆడదాన్ని అయితే నిండు సభలో అగౌరవపరిచి ఈరోజు నువ్వు, నీ అక్క, నీ అమ్మ కూడా నా కొడుక్కి, నా అన్నకి నమ్మొద్దని అదే ఆడది చెప్పింది. కనుకే ఆడది నిర్ణయించి చేసుకుంది నా కుటుంబం బాగుండాలి, నా ఇల్లు బాగుండాలని ఎలా అయితే నిర్ణయించబడిందో ఏపీలో ఉన్న జనాలందరికీ జగన్ కి మధ్య జరిగింది. జనాలు డిసైడ్ అయ్యారు కాబట్టే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 కాదు కదా 17 లోనే ఉంచి ఈ రోజు నిన్ను ఇంటికి పంపించారు. తాడేపల్లి గూడలో నుంచి బయటకు వచ్చి అసెంబ్లీలో నిన్ను మాత్రమే అడుగు పెట్టనివ్వకుండా చేసే సత్తా కూడా మాకుంది. ఏ పసుపు జెండా అయితే పట్టుకున్న వాడిని గొంతు కోసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పన్నప్పుడే ఆ రోజే జై చంద్రబాబు నాయుడు అన్నామంటే ఈ జెండా పట్టినప్పుడే మా ప్రాణాలు సైతం కూడా పక్కన పెట్టి ఈ ఏపీకి నీ నుంచి విముక్తి కలిగించాలని మా ప్రాణాలు కూడా పక్కన పెట్టాయంటే సత్తా ఉన్నాడు తెలుగుదేశం కార్యకర్త. కాబట్టే కార్యకర్తలకి, ప్రజలందరికీ, ఓట్లేసిన అక్క చెల్లెలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ
సంక్షేమము అభివృద్ధి ఎదురు చూస్తుంది చంద్రన్న. నువ్వు మాత్రమే చేయగలవు చంద్రన్న. ఈ రోజు 161 సీట్లతో నువ్వు కూర్చొని ఆ బంగారు కుర్చీలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి బంగారు భవిష్యత్తు అందించాలని ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు.